అలాంటప్పుడే భార్యలకి చాలా కోపం వచ్చింది. వెల్కమ్ బ్యాక్ టు మీ సుజీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ అయితే చేసేయండి. ఈ రోజు అయితే మా వెడ్డింగ్ యానివర్సరీ. అడిగిందంటో న్యాయం ఉందా లేదో చెప్పండి. వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి ఎవరైనా ఇంటి దగ్గర ఉంటే బాగుండని అనుకుంటారు కదా. లేదు, లీవ్ అయితే పెట్టలేను, కావాలంటే ఈ మరుసటి రోజు అయితే చేసుకుందాం మన వెడ్డింగ్ యానివర్సరీ అన్నారు. మీరే చెప్పండి, ఏదైనా స్పెషల్ డే ఉందంటే ఆ రోజే ఆ ఫీల్ ఉండిద్ది కానీ మరుసటి రోజు ఉండిద్దా? ఉండదు కదా. కనీసం ఆ రోజు మార్నింగ్ అయినా గుడికి వెళ్దాం అనుకున్నా, కానీ బాబుని తీసుకొని వెళ్ళడం కరెక్ట్ కాదు అనిపించింది. ఇంక ఇంట్లోనే నేనైతే పూజ చేసుకున్నా. అదిగాక ఫస్ట్ శ్రావణ శుక్రవారం ఆ రోజు ఇంకా ఇంట్లోనే నేనైతే పూజ అయితే చేసుకున్నాను. ఇంకేదైనా స్పెషల్గా ఉంటే బాగుంది కదా, మా బాబు వచ్చిన తర్వాత మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ కదా అనిపించింది. ఇంకా ఏం చేద్దామా అని ఆలోచించాను. నేనైతే బయటికి వెళ్ళలేను, ఒకవేళ వెళ్ళినా మా ఆయనకు తెలిసిపోయింది. అందుకని చెప్పి మా అక్క వాళ్ళ అబ్బాయిని అయితే పిలిపించాను. ఇంకా పిలిపించేసి ఇంకా కేక్ అయితే తెప్పించాను. ఆ విషయం మా ఆయనకైతే తెలీదు. లీవ్ పెట్టకపోయినా కనీసం ముందైనా రా అంటే, లేదు నాకు 9 or 10 అయ్యిద్ది, నువ్వైతే హోప్స్ ఏమీ పెట్టుకోవద్దు అని చెప్పారు. ఇంకేం చేస్తాం, ఫీల్ అయినా ఉపయోగం అయితే ఏమీ లేదు. కనీసం ఈ రోజైనా హ్యాపీగా ఉందాము అనిపించింది. ఇంకెలాగూ లేటుగా వస్తా అన్నారు కదా, ఇంకా నిదానంగా ఇంట్లో పని చేసుకుంటూ ఉన్నాను. ఇంకా మా బాబు అయితే నిద్రపోతున్నాడు. ఇంకా మా అక్క వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా, వాడు నేను ఇద్దరం కలిసి చపాతీలు అయితే చేస్తున్నాను. ఇంకా సడన్ గా వచ్చాడు మా ఆయన అయితే. నేనేమో డోర్లు క్లోజ్ చేశాను, అస్సలు తీయొద్దని చెప్పి మా అత్తకి కూడా చెప్పాను. నువ్వు అయితే డోర్ తీవాకత్త, అసలు ఎంత కొట్టినా తీవాకని చెప్పి ఇంకా స్పీడ్ గా అంత హడావుడి అంత హడావుడి. నేను రెడీ అవ్వలేదు, బాబుని కూడా రెడీ చేయలేదు. ఎందుకంటే మా ఆయన 9 or 10 అన్నాడు కదా, 8 కదా అయిపోయింది. ఇంకా ఈ లోపు నిద్ర లేచాక రెడీ చేద్దాంలే అనుకున్నా. ఎక్కడ మా ఆయన ఇంకా తొందరగా వచ్చేసాడు. మా ఆయనకి ఎక్కడ తెలిసిపోయిద్ది అని చెప్పి చాలా హడావుడి టెన్షన్ పడ్డా. ఇంకా బెడ్రూమ్ లోకి వచ్చేసి స్పీడ్గా ఈ బల్ల పెట్టేసి చిన్న ఫ్లవర్స్ ఇవన్నీ అలా డెకరేషన్ లాగా చేశాను. తెచ్చి ఇంక అక్కడైతే పెట్టేశాను. అసలు ఫుల్ టెన్షన్ వచ్చేసింది మా ఆయనకి ఎక్కడ తెలిసిపోయిద్దని. కానీ మా ఆయనకు ఒక చిన్న డౌట్ అయితే వచ్చిందంట. ఏంటి వీళ్ళు డోర్ ఇంతసేపు పట్టింది తీయడానికి అని చెప్పి ఇంకా మా బాబు ఏడుతుంటే మా బాబుని పట్టుకొని ఇంకా చిన్నగా అయితే వచ్చాను. ఇంకా మా ఆయన గురించి అయితే తెలిసిందే. మా ఆయన ఎలా అంటే రేసు గుర్రంలో శృతి హాసన్ ఉంటుంది కదా, ఆ టైప్ అనమాట. ఏదైనా మనసులో ఫీల్ అవుతాడు, హ్యాపీ ఫీల్ అవుతాడు, కానీ బయటకి అయితే అస్సలు చెప్పడు. అంతగా ఎక్స్పెన్సివ్ కాదు. ఏదైనా మిస్టేక్ ఉంటే సారీ, ఆ పదం అయితే నాకైతే పలకడం అయితే రావట్లేదు. ఏమో ముందు రోజే చెప్పాడు కేక్ తీసుకొస్తా అని. అది ఎందుకంటే నేను లీవ్ పెట్టట్లేదు, ఏడా ఫీల్ అవుతానని చెప్పి, అందుకని చెప్పి కేక్ తీసురానని చెప్తానే ఉన్నాడు. నేనేమో వద్దు అని, అంటే శ్రావణ మాసం కదా తినకూడదు అని చెప్పి ఏదో చెప్తానే ఉన్నా. అంటే నేను తీసుకురావాలనుకున్నా కదా, అందుకని ఇంకా కేక్ అయితే కట్ చేసాము. మా ఆయన ఈ గిఫ్ట్ అయితే ఆర్డర్ పెట్టాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నా చేతే డబ్బులు అయితే పే చేశాడు. కొరియర్ చేసేసి డబ్బులు పే చేయలేదంట. ఇంటికి వస్తాడు పే చేయంటే ఇంకా ఆయనకి సంబంధించింది ఏదో. అండ్ నేను కూడా ఓపెన్ చేయలేదు. అంటే నాకు అనిపించింది ఓపెన్ చేద్దామా ఏముందా అని, కానీ ఎందుకులా ఆయన ఆఫీస్కి సంబంధించింది ఏదైనా అనుకొని ఇంకా ఓపెన్ అయితే చేయలేదు. ఇంకా ఆ రోజు అయితే తెచ్చి ఇచ్చాడనమాట. అదేంటి మదర్ది, ఇదైతే చాలా బాగుంది. ఎందుకు ఇచ్చాడంటే ఇది నేను న్యూ మదర్ అయ్యాను కదా, నేను మా బాబు అంట, అందుకని మా ఆయనకైతే ఇదైతే తేవాలనిపించి తెచ్చాడంట. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా మా వాడితో కేక్ కట్ చేపిద్దామంటే వాడెక్కడ ఏడుస్తూనే ఉన్నాడు, అటో ఇటో తిప్పుకుంటే. సో ఫైనలీ కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా మా అత్తయ్య అలాగే మా అక్క వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా రామరెడ్డి, వాడు మేము నలుగురిని కలిసి మా వెడ్డింగ్ యానివర్సరీ అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. వాడిని గిఫ్ట్ ఎదురా అని అడిగితే నా ఇంట్లో నా జ్యువెలరీ బాక్స్ తీసుకొచ్చి ఇదిగో గిఫ్ట్ అని అయితే వాడైతే చెప్తున్నాడు. ఫస్ట్లో చెప్పాను కదా మా ఆయనకి నేను ఒక సర్ప్రైజ్ అయితే ఇస్తున్నాను, సర్ప్రైజ్ కాదు ఒక గిఫ్ట్ అయితే ఇస్తున్నాను చెప్పాను కదా. అదేంటంటే దానికి మించిన ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ అయితే నాకు తెలిసి అయితే వాళ్ళలోనే ఏది ఉండదు. మా ఆయనకి ఇంటికైతే వెళ్ళి తీసుకొని వస్తా అని చెప్పి నేనైతే వెళ్ళేసి మా ఆయనకి ఇస్తున్నా. అదేంటంటే లైఫ్లోనే ద బిగ్గెస్ట్ గిఫ్ట్ ఏంటంటే మా బాబు. అంతకు మించి ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ఏదైనా ఉండిద్దా? నేను ఎంతో కష్టపడి స్ట్రగుల్ పడి మా కొడుకునైతే కనెక్ట్ చేశాను. మా ఆయనకి ఇంతకంటే గిఫ్ట్ ఏముండిద్ది చెప్పండి. ఆ వెడ్డింగ్ డే కూడా శుక్రవారం వచ్చింది. అంటే శ్రావణ శుక్రవారం కదా, ఈరోజు ఎందుకు తినదు అని చెప్పి చపాతి అలాగే మిల్ మేకర్ కర్రీ అయితే చేశాను.